అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. జూయిష్ మ్యూజియం వద్ద భద్రతా విధుల్లో ఉన్న నేషనల్ గార్డ్స్పై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు నేషనల్ గార్డులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి. అలాగే గాయపడ్డ ఇద్దరు నేషనల్ గార్డుల్ని ఆసుపత్రులకు తరలించారు. అయితే వాళ్ళిద్దరూ చికిత్స పొందుతూ చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడ్డ నిందితుడు కూడా బుల్లెట్ గాయాలైనట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన ప్రదేశం అత్యంత భద్రత ఉండే వైట్ హౌస్ జోన్ పరిధిలోకి వస్తుంది. యుఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు, ఇతర సంస్థలు కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. నేషనల్ గార్డ్స్పై కాల్పులను సోషల్ మీడియా వేదికగా ఖండించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీనిని హీనమైన ఉగ్రవాద చర్యగా, మానవత్వంపై దాడిగా అభివర్ణించారు. నేషనల్ గార్డ్స్పై కాల్పులు జరిపిన వ్యక్తిని మృగంతో పోల్చారాయన. ఈ నేరాన్ని తమ దేశంపై దాడిగా పరిగణిస్తున్నట్టు తెలిపారు ట్రంప్. కాల్పుల ఘటనకు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.